గుడ్ మార్నింగ్ మై డియర్ అడ్వైజర్స్. ఎంతో ఆసక్తిగా ప్రతిరోజు విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు టాపిక్ ఈలూప్ పాలసీస్. ఈ పాలసీస్ మీద చాలా సింపుల్ అండి. ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే మిలియనం పీపుల్ అంటే యంగ్ పీపుల్ బిలో 30 years పీపుల్ ఉన్నారో వీళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఇన్సూరెన్స్ మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళకి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గోల్స్, బట్టలు, క్లాత్స్, బైకు, హౌసింగ్ లోన్ ఇలాంటి వాటి మీద ఉంటాయి. వీళ్ళు ఎక్కువ సోషల్ మీడియా మీద ఆధారపడుతుంటారు. హై రిటర్న్స్ యూలిప్స్లో ఉంటుందని, ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఎగ్జిట్ కావచ్చు కానీ అనే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా వీళ్ళకి సోషల్ మీడియా ద్వారా, అలాగే కొన్ని ఆఫీసెస్లో కొన్ని ఇంటరాక్షన్ సెషన్స్ ద్వారా మీరు టర్మ్ ప్లాన్స్ తీసుకోండి, చాలా లెస్ ప్రీమియం ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్. హెల్త్ ప్లాన్ తీసుకోండి, మీ కంపెనీ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా ఎడిషనల్ కూడా మీకు ఉపయోగపడుతుంది. అట్ సేమ్ టైం మీ యూలిప్స్ తీసుకోండి. ఇది ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫ్యూచర్ బర్డెన్స్ని బట్టి విత్డ్రా ఎప్పుడు కావాలంటే క్లోజ్ చేసుకునే అవకాశం ఉన్నదని అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అందువల్ల సాంప్రదాయకమైన ఎండోమెంట్ ఇన్సూరెన్స్, మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ఎప్పుడో డబ్బులు వస్తాయి, పెద్ద ఇంట్రెస్ట్ రాదు, 4% 5% మాకు కెట్టదు అనే ఆలోచనలో కలిగి ఉంటారు. సహజంగా వాళ్ళ దృక్పథాలు ఉంటుంది, వాళ్ళ ఏజ్ తల ఫ్యాక్టర్ అలా ఉంటుంది. ఇలాంటి సెగ్మెంట్లో కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న మ్యాటర్ సిప్పు, ఎంఎఫ్, మ్యూచువల్ ఫండ్, ఇలాంటి మ్యాటర్స్, టర్మ్ ఇలాంటి మీద మనం మాట్లాడగలిగితే వాళ్ళని పాలసీస్ తీసుకోవచ్చు. ఒకసారి ఒరిజినల్గా ప్రాక్టికల్ చూసినట్లయితే మనం ఏజెంట్ అయి ఉన్నా కూడా మన ఫ్యామిలీలో ఉన్న మన పిల్లలు కూడా మన పర్సనల్ పాలసీ తీసుకోవడం తప్ప వాళ్ళు కూడా ఇదే విషయాలు మాట్లాడతారు. ఇది కాదనలే సత్యం. అయితే ఇక్కడ ఏజెంట్గా మనకున్న ఒక దురభిప్రాయం అనగానే ఏంటంటే పబ్లిక్ మనం ఈలూప్ పాలసీ అనగానే రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడైతే పాలసీ మీద రిటర్న్ గ్యారెంటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడ లాస్ అయిపోతారని ఒక దురభిప్రాయం మీద మనం ఉంటాం. మనం అంతా కూడా జనరల్ పీపుల్, కల్టివేట్ పీపుల్ మీద ఆలోచిస్తాం. ఈ మిలియన్ పీపుల్ని కూడా అలాగే మనం ఇగ్నోర్ చేసి వాళ్ళకి ఇష్టం లేని ప్లాన్స్ చెప్పి మనం జనరల్గా ఎక్కువ రిజెక్షన్స్ తీసుకుంటాం. అలా కాకుండా ఉండాలంటే మనం ఈ మిలియన్ పీపుల్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు, యంగ్ పీపుల్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఈ ప్లాన్స్ అమ్మాలి. బేసిక్గా ఈలూప్ ప్లాన్స్లో మనకి ఎండోమెంట్ ప్లస్ అని ఒక ప్లాన్ ఉంది. అలాగే ఎండోమెంట్ ప్లస్ ప్లాన్ మీన్స్ అన్నిటికీ ఒకటే బేసిక్ రూల్స్ అండి. సో వాడు పర్టికులర్ టర్మ్ ఒక 20 years 25 years మీరు పాలసీస్ చేయండి. ఇందులో లాకింగ్ పీరియడ్ 5 years ఉంటుంది. 5 years తర్వాత ఎప్పటికంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని చెప్పండి. అంతేకాకుండా మీరు కడుతున్న ప్రీమియంకి సాధారణంగా ఏ పాలసీ అయినా 10 times ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పండి. అంటే 7 times 10 times అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 10 times ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పండి. ఇక సెకండ్ నెవ్యస్ ప్లస్ చూసినట్టయితే ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఒక్కసారి డిపాజిట్ రూపాయలు కడతాడు, ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాడు. అన్నిటికీ కామన్ రూల్సేనండి. అలాగే సిప్ సిస్టమేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది ఒక పదం అనమాట. మ్యూచువల్ ఫండ్ వాటిలో సిప్ అనేది ఒక పదం. ఈ పద్ధతిలో కూడా మన ఎల్ఐసిలో పాలసీ తీసుకోవచ్చు. కండిషన్ సేమ్. న్యూ పెన్షన్ ప్లస్ ఒక పెన్షన్ దృష్టిలో పెట్టుకొని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఎప్పుడు కూడా యూలిప్స్లో లాంగ్ టర్మ్ బాగుంటుంది. ఈ పెన్షన్ ప్లస్ అని ప్లాన్ కూడా లాంగ్ టర్మ్ పెట్టుకొని ఒక 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెట్టుకొని, అంటే అతని ఏజ్ ఒక 50 నుంచో, ఆ కుర్రాడ ఏజ్ 50 నుంచి ఎప్పటి నుంచైనా పెన్షన్ తీసుకుంటే మంచిదని ఆలోచన క్రియేట్ చేసి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్లో కానీ యూలిప్స్లో కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అతను పీరియడ్ ఎండ్ వరకు ఉన్నట్టయితే ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మన పెన్షన్ కింద కన్వర్ట్ చేసుకోమని చెప్పొచ్చు. ఎప్పుడైనా కావాలంటే సేమ్ కండిషన్, ఎప్పుడైనా అతను విత్డ్రా అవ్వాలంటే 5 years తర్వాత ఎప్పుడైనా విత్డ్రా చేసి తీసుకోవచ్చు. అలాగే ఇండెక్స్ ప్లస్ సేమ్, ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది కూడా అన్నిటి ఒకటే పదాలండి. యాక్చువల్గా చూసినట్టయితే మరికొన్ని వివరాలు ముందుకెళ్ళి చూద్దాం. మామూలుగా ఫ్రెండ్స్, మన తాలూకా స్మార్ట్ ఆల్-ఇన్-వన్ కాలిక్యులేటర్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళినట్టయితే మీకు ఇలాగ ఈలూప్ ప్లాన్స్ అని కనబడతాయి. ఈలూప్ ప్లాన్స్లో మనం ఎండోమెంట్ ప్లస్ అనే ఒక పాలసీని చూద్దాం. సేమ్ అన్నిట్లాగా కాలిక్యులేషన్ ఇది. సో ఏజ్ నేను 35 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ కోసం అనుకున్నాం కదా, మనం 10 times ఇన్సూరెన్స్ ఈ పర్టికులర్ ప్లాన్ 10 times ఫిక్స్డ్గా ఉంది, కొన్నిటి 7 times కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 20 years టైం తీసుకున్నాను. నేను ఇయర్లీ 42,000 మినిమం చూపిస్తుంది. ఏదైనా అక్కడ ఉన్నదాన్ని ఫాలో అవటమే. 50,000 ఇక్కడ ఫండ్స్ గురించి చెప్పదలుచుకో. సెలెక్ట్ ఫండ్ ఇలా సెలెక్ట్ చేస్తే గ్రోత్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బాండ్ ఫండ్. గ్రోత్ ఫండ్ మీన్స్ 80%, మోర్ దాన్ 80% అమౌంట్ ప్యూర్ యూలిప్స్ అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారని అర్థం.
బ్యాలెన్స్డ్ ఫండ్ అనగానే ఒక 50% ఇన్వెస్ట్ రిస్క్, 50% గవర్నమెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. సెక్యూర్డ్ ఫండ్ మీన్స్ ఇందులో ఈ 60% గవర్నమెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారని అంటే రిస్క్ తగ్గుతుందని అర్థం. బాండ్ ఫండ్ 80% అమౌంట్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే గ్యారంటీ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తారని అర్థం. అంటే 20% అయితే మాత్రం బయట ఇన్వెస్ట్ చేస్తారు, అంటే ప్రైవేటు బాగా రిస్క్ అవుతుంది. ఇది ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ అని ఎల్ఐసికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉండి సాధారణంగా అందరూ గ్రోత్ అంటే యూలుప్ అనగానే గ్రోత్ ఫండ్ అనుకుంటారు కాబట్టి ఎక్కువ గ్రోత్ ఫండ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలాగా మీరు కాల్కులేషన్లు చెప్తున్నప్పుడు ఇక్కడ చూడండి, అడ్జస్టింగ్ రిటర్న్స్ మారుతుంది చూడండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్కి వెళ్ళండి. 15% చూపిస్తుంది, మార్చుకోవచ్చు, 15% కాదు మార్చుకోవచ్చు. 15% అది ఎందుకు చూపిస్తుందంటే మార్కెట్లో ట్రెండ్, ఎల్ఐసిలో ట్రెండ్, ఒక యావరేజ్ నా లాంగ్ రన్లో దృష్టిలో పెట్టుకున్నాడు. మొదట్లో 20%, 18% ఇలా కనిపించినా కూడా లాంగ్ రన్లో అది 15%, 14%, 12% వర్కౌట్ అయిన ఎక్స్ట్రీలు ఉంటుంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి చెప్పొచ్చు. జస్ట్ లాస్ట్కి వచ్చి కాల్కులేట్ కొట్టేసేయండి. ఇక్కడ అది అన్ని కాల్కులేషన్ మనం ఇయర్లీ 50,000 బడ్జెట్లో మనం ఇచ్చాము, 20 years టైంలో ఇచ్చాము. కాల్కులేషన్ చూద్దాం, అన్ని కాల్కులేషన్ తీసుకుంది, ప్రీమియం ఉంది. ఇందులో మరొకటి గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈలూప్ పాలసీలకి జిఎస్టీ ఉండదు, అంటే ఎడిషనల్ అమౌంట్ కట్ అవసరం లేదు. సో ఇక్కడ మన కింద బెనిఫిట్ రిలేషన్ షీట్కి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మీరు కడుతున్న ఇన్వెస్ట్మెంట్ గురించి ఛార్జెస్ ఎంత పడుతున్నాయని, ఒకవేళ ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది కదా. స్టార్టింగ్లో అతని అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇందులో ఒక పర్సన్కి రిస్క్ జరిగేటప్పుడు అతను కడుతున్న ప్రీమియం మీద 10 times ఇన్సూరెన్సా అని ఉన్నదా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ పే చేస్తారు. అక్కడికి ఇంకా యూనిట్ లింక్డ్ పాలసీలు అప్పుడు ఏదైతే షేర్స్ తాలూకా వాల్యూ అతను కట్టిన వాల్యూ ఎక్కువ ఉంటే అది పే చేస్తారు, ఏది ఎక్కువైతే అది పే చేస్తారు. ఒకవేళ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువైతే అది పే చేస్తారు, లేదు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంకా అంతకు రీచ్ అవ్వలేదు, ఇంకా కొన్నాళ్ళు పట్టాల్సిన పరిస్థితి ఉంది, అలాంటప్పుడు మనకి సమ్మెస్డ్ పే చేస్తారనమాట. అందుకే 5 lakhs 10 lakhs అనే విషయాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు మీరు. అలాగే మీరు ఈ ఎగ్జాంపుల్ ఒక 42 years చేస్తారు చూసినట్టయితే ఇన్సూరెన్స్ వాల్యూ కన్నా ఈ తాలూకా ఈ యూలుప్ వాల్యూ ఎక్కువ ఉంది, అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువ ఉంది. దాన్ని నెట్ అసెట్ వాల్యూ అంటారు. అంటే 6 lakhs 7 lakhs 9 lakhs చూస్తున్నాం కదా, అది పే చేస్తారనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ లాస్ట్లో చూడండి లాక్ ఇన్ అని కనిపిస్తుంది. లాక్ ఇన్ మీన్స్ 5 years వరకు అతని అమౌంట్ విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. 5 years తర్వాత ఎప్పుడైనా కానీ అతను మనసు మార్చుకొని ఈ పాలసీ నుంచి బయటకు వచ్చి ఎగ్జిట్ అయ్యి తన మొత్తాన్ని ఆ రోజుకున్న రేట్ని బట్టి దాన్ని సరెండర్ చేసి కావాలంటే తీసుకోవచ్చు. దీన్నే ఇదేదో పెద్ద గొప్పగా వెరీ షార్ట్ టర్మ్ ప్లాన్ లాగా మనకి ఏదైనా కావాలంటే ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకుని తీసుకునే సదుపాయం ఉంది. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అంతవరకు ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది, మెచ్యూరిటీ మీద కూడా ట్యాక్స్ లేకుండా పే చేస్తారు. ఇలాంటి పదాలు మనం చెప్పడం ద్వారా కస్టమర్ పూర్తిగా అట్రాక్ట్ అవుతారు. ఇంకొక ప్లాన్ కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే, నివేస్ ప్లస్ గురించి ఒకసారి చూద్దాం. ఇది ఒక 1 time ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకున్నాం కాబట్టి ఇది ఒక్కసారి డబ్బు కట్టాలి, 30 సంవత్సరాలు. ఇందులో 1.2 times 10 times ఆప్షన్స్ ఉన్నాయి సింగిల్ ప్రీమియం మీద. సో సింగిల్ ఎక్కువ ప్రాఫిట్ కోరుకుంటాడు కాబట్టి 1.25 times ఇద్దాం సాధారణంగా. ఇక్కడ ఇతను ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు, 10 lakhs అతను ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన 10 lakhs ఇక్కడ కూడా సేమ్ గ్రోత్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, సెక్యూర్ ఫండ్, బాండ్ ఫండ్ సేమ్. స్విచ్చింగ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక గ్రోత్ ఫండ్లో ఏ పాలసీ అయినా, యూలుప్ పాలసీలో ఏ పాలసీ అయినా ఈ గ్రోత్ ఫండ్లో తీసుకున్న తర్వాత ఈ సెన్సెక్స్ తరగడం జరుగుతూ ఉంటుంది. అతడు రిస్క్ తీసుకున్న ఫండ్లో తీసుకొని అతను ఎప్పుడైనా మార్చుకోవాలనుకుంటే ఒక లెటర్ ఇవ్వడం ద్వారా అతను ఆఫీస్కి ఇవ్వడం ద్వారా అందులోకి వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో కూడా ఎక్కువ తెలుసుకుంటుంటారు. కాబట్టి స్విచ్చింగ్స్ అంటే గ్రోత్ ఫండ్ నుంచి బాండ్ ఫండ్కి, బాండ్ ఫండ్ నుంచి మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే గ్రోత్ ఫండ్కి, రకరకాల ఫండ్స్ ఇయర్లో 4 times, ఒక సంవత్సరంలో 4 సార్లు స్విచ్చింగ్. అంటే నా అమౌంట్ గ్రోత్లో ఉండాలా, నా అమౌంట్ సెక్యూర్లో ఉండాలా అతను డిసైడ్ అయితే అతను ఒక లెటర్ ఎల్ఐసికి ఇవ్వడం ద్వారా ఆ ఫండ్ని కన్వర్ట్ చేస్తారు. అంటే ఆ ఫండ్ పరిగెట్టాలా, అతని ఫండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలని ఈ షేర్ మార్కెట్ మీద వీళ్ళకి అవగాహన ఉంది కాబట్టి, మిగతా మ్యూచువల్ ఫండ్స్ వాటి మీద అవగాహన ఉంది కాబట్టి ఎల్ఐసి ఫండ్ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే చెక్ చేసుకొని అన్ని రేట్ చెక్ చేసుకొని ఇది తగ్గిపోతుందో పెరిగిపోతుందో అనుకొని వాళ్ళు మనకి లెటర్ ఇవ్వడం ద్వారా బ్రాంచ్లో మనం లాక్ చేసి మార్పించవచ్చు. సో ఇది ఫస్ట్ 4 times ఫ్రీగా ఎల్ఐసి ప్రొవైడ్ చేస్తుంది, ఒక సంవత్సరంలో 4 సార్లు. ఇంకా అంతకన్నా ఎక్కువసార్లు అతను ఆ ఇయర్లో స్విచ్చింగ్ని యూటిలైజ్ చేసుకుంటున్నట్టయితే ప్రతిసారి 100 రూపాయలు ఎడిషనల్ అమౌంట్ బ్రాంచ్లో కట్టాల్సి వస్తుంది. సో ఈ విషయాన్ని తెలియజేసి ఈ రకంగా నేను మీకు సర్వీస్ అందిస్తాను అని చెప్పాలి. సో కాబట్టి మనం చెప్పాల్సిన లేదు, కస్టమర్కి అవగాహన కల్పించాలి. సో అతనికి ఏదైనా ఎప్పుడైనా సర్వీస్ అవసరం అయితే ఈ స్విచ్చింగ్స్ విషయంలో ఏదైనా లెటరు ఆయన ప్రతిసారి ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన నుంచి ఒక మెయిల్లో బ్రాంచ్కి మెయిల్ ఇప్పించడం ద్వారా కానీ
మనం బ్రాంచ్కి ఫాలోఅప్ చేయడం ద్వారా కానీ, లేదంటే either లెటర్ తీసుకొని బ్రాంచ్కి సబ్మిట్ చేయడం ద్వారా కానీ మన స్విచ్చింగ్స్ మీద ఇవ్వాల్సి వస్తుంది. సేమ్ ఏదేమైనా కూడా ఈ రకంగా ఇక్కడ కూడా ఒక సింగిల్ ప్రీమియం తీసుకున్నాం, గ్రోత్లో ఉంచాను నేను. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కామన్గా తీసుకోండి. ఇప్పుడు కూడా అది కామన్గా 15 చూపించండి. ఎందుకంటే 15 అనేది ఇప్పుడు కూడా యూనిట్ లింక్డ్ పాలసీల్లో అతను మిమ్మల్ని అడిగినా కూడా ఎప్పుడు కూడా యూనిట్ లింక్డ్ పాలసీలో ఎప్పుడు కూడా గ్యారంటీ ఎవరు ఇవ్వడానికి లేదు. అతను రిస్క్ బార్న్ బై ద కస్టమర్. తనకి ఏంటంటే వెరీ షార్ట్ టర్ము, ఎక్కువ అమౌంట్ ఎక్కువ ప్రాఫిట్ కావాలనుకుంటున్నాడు. ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులకి మనం ఈ పాలసీ అమ్ముతున్నాము. కాబట్టి మన మైండ్లో ఉన్న నెగిటివ్ సెన్స్ని వీటి వల్ల లాసు, ప్రాబ్లము, రిస్క్, అసలు గ్యారంటీ లేదు, ఇలాంటి పదాలు మనం ఎప్పుడు వాడడానికి వీల్లేదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఈలూస్లో యూనిట్ లింక్డ్ పాలసీలో పెట్టబడుతుంది కాబట్టి ఇందులో రిటర్న్స్ అనేది ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి రిస్క్ అనే పదం కూడా ఉంటుంది. అది మీకు పదే చెప్పవసరం లేదు. కాకపోతే ఇండియాలో ఉన్న మార్కెట్ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకుంటే యూఎస్ఏలో కానీ యూకేలో కానీ జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకున్నా కూడా మన దగ్గర ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేవు. ఎల్ఐసికి ఒక బెస్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఉంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పొలిటీషియన్ పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా బలమైన ఆర్థిక మూలాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా స్టాండర్డ్ అయిన గవర్నమెంట్ ఉండడం కారణం వల్ల మన తలకు ఆర్థిక విధానాలు బాగుండడం వల్ల ఈ షేర్ మార్కెట్స్ బ్రహ్మాండంగా పరుగులు పెడుతున్నాయి. ఈ విషయాలు మీకు తెలుసును. ఇందులో 10 times ఇన్సూరెన్స్ ఉంది, 5 years లాకింగ్ ఉంది. ఎప్పుడు కావాలంటే మీరు ఎగ్జిట్ తీసుకుని సదుపాయం ఉంది. కాబట్టి మీ ఆలోచన పరంగా యూలిప్ తీసుకోండి. ఇది వన్ టైం ఇన్వెస్ట్ తీసుకోండి, రెగ్యులర్ తీసుకోండి అని చెప్పొచ్చు. ఇలాగే కొన్ని పాలసీలు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే 5 yearsకి ఒకసారి కొంత అమౌంట్ మనం గ్యారంటీడ్ ఎడిషన్ పద్ధతిలో యూలిప్స్కి యాడ్ చేస్తుంటామండి. సో కాబట్టి ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇక్కడ 15% యావరేజ్ నువ్వు చెప్పొచ్చు. 15% కాదు, ఇంకా మీరు తగ్గి 15కి 20 కూడా చెప్పొచ్చు. లేదా ఇంకా తగ్గించి అంత వస్తుందా అంటే 12 అయితే 12 కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడేనండి. అంటే ఎంత వస్తుంది అని చెప్పడానికి ఈ 12% పెట్టుకొని కాలిక్యులేషన్స్ అన్నీ కూడా 12% తగ్గట్టుగా మారిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం ఉన్న విషయాలు మన దగ్గర ఉన్న ప్లాన్స్ ఏవైతే యూలిప్ ప్లాన్స్ ఉన్నాయో యూలిప్ ప్లాన్స్ గురించి ఇండెక్స్ ప్లస్ కానీ, సిప్ కానీ, లేకపోతే ఎండోమెంట్ ప్లస్ కానీ ఇవి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, సింగిల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. నివేస్ ప్లస్ పర్టికులర్గా సింగిల్ ఇన్వెస్ట్మెంట్. అలాగే న్యూ పెన్షన్ ప్లస్ ఇది కూడా రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానే. అంటే రెగ్యులర్గా ఎవరి కడుతూ కూడా మనకి సేమ్ కండిషన్స్తోనే పెన్షన్ మీన్స్ అతను పాలసీ ఎండ్ అయిన వరకు పాలసీ ఉంచుకుంటే ఆ అమౌంట్ని పెన్షన్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి పెద్ద అమౌంట్ని, హ్యూజ్ అమౌంట్ని ఈ మార్కెట్ లాభాల మీద వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి ఒక మంచి రిటర్న్స్ని ఇచ్చి అలాగే ఎక్కువ అమౌంట్ ఉండడం వల్ల ఎక్కువ పెన్షన్ కూడా వచ్చే విషయాన్ని నమ్మే పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం వెనకేసి చేసుకోవాలి. ఎల్ఐసి ప్రొవైడ్ చేస్తున్న విషయాలు తెలియజేయాలి. ఈ రకంగా యూనిట్ పాలసీలు అమ్మడంలో మనం సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీరు దయచేసి ప్రతిరోజు కూడా ఈ ఏదైతే ఈ సెగ్మెంట్ వైజు ఒక ప్లాన్ వైజు డీటెయిల్స్ నేను మార్నింగ్ టైం ప్రొవైడ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలి. మీరు ప్రతిదీ నేర్చుకోగలగాలి. మనం కలుసుకునే నేర్చుకోలే పరిస్థితులు చాలా వరకు కుదరని సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఏదైతే డైలీ మానిటరింగ్ పద్ధతిలో ఇది చూడండి. నైట్ 9 o'clock కూడా రోజుకో మంచి మాట అనే ఏదో ఒక మంచి టాపిక్ చెప్పి మీకు గుడ్ నైట్ చెప్తున్నాను. మార్నింగ్ చెప్తున్న విషయాలు అలాగే నైట్ క్లోజ్ చేస్తున్న విషయాలు మీరు వీలైనప్పుడు ఒకసారి ప్రతిరోజు ఈ తాలూకా ఒక ఎడ్యుకేషన్ హబ్లాగా ఒక న్యూస్ లాగా మీరు దీన్ని రిసీవ్ చేసుకోవాలని ఖచ్చితంగా మీరు మీ పబ్లిక్తో మాట్లాడితే లబ్ధి పొందాలని అభిలషిస్తూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.